నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కల్వకుర్తి సమీపంలో ఉండేటువంటి సూర్యలత స్పిన్నింగ్ మిల్లో గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘం ఎన్నికలు జరగగా మొత్తం ఓటర్లు 450 మంది ఓటర్లు ఉండగా అందులో పోలైన ప్రకారం బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి అయినేని సూర్యప్రకాష్ రావుకు అధిక ఓట్లు రావడంతో ఆయన ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి భృంగి ఆనంద్ కుమార్పై 68 ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులో నూతన ఉత్తేజం, నూతన ఆనందంతో వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే హోరాహోరీగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కార్మికులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి మద్దతు ఇచ్చినట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడ కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఎక్కువ కష్టపడి సహాయం చేస్తాడని చెప్పేసి వాళ్ళు ప్రగాఢంగా నమ్మి ఈ విజయాన్ని అందించినట్టుగా కూడా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆనందంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం బీఆర్ఎస్ శ్రేణులపైనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ వాళ్ళని జైళ్లకు పంపిస్తున్నారని చెప్పేసి పాలన గాలికి వదిలేసి కేవలం టీఆర్ఎస్ నాయకులే టార్గెట్గా వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన పరిణామాల్లో నాగర్ కర్నూలుకు చెందినటువంటి బీఆర్ఎస్ యువ నాయకుడు పాలమూరు శివను అక్రమంగా అరెస్టు చేశారని చెప్పేసి ఆయనను జైళ్లకు పంపించారని చెప్పేసి జైల్లో ములాఖత్ ద్వారా పాలమూరు శివను మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించి అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 6 గ్యారంటీలు అమలు చేయకుండా హైడ్రా పేరిట రకరకాల డ్రామాలు చేస్తుందని చెప్పేసి ముందుగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి రాజకీయ కక్ష సాధింపులే కాదు పరిపాలన అనేది ప్రతీకారంగా ఉండకూడదని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపించింది.